పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి వినుచున్న అందరికీ శుభము కలుగునుగాక. తపస్సు కాలం, మనోపరివర్తన కాలం అనే అంశాన్ని ధ్యానించుకుందాం. మారుతున్న ఈ రంగుల ప్రపంచం ఎంతో శోభాయమానంగా, ఆహ్లాదంగా కనిపిస్తుంది. కాలం, ఋతువులు శరవేగంగా మార్పు చెందుతూ ఉన్నాయి. మనిషి కూడా కాలంతో పాటు పరుగులు పెడుతూ ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ అందలం ఎక్కాలనే ఆశ, ఆతృతలో తన పయనం ఎటు చేరుతుందో తెలుసుకునే సమయం లేకుండా అలుపెరగక పయనించే బాటసారిలా ముందుకు సాగే పయనానికి తపస్సు కాలం ఒకసారి ఆగి మన జీవితాన్ని పరిశీలించి చూసుకోమని పిలుపునిస్తుంది. మనస్సు పరివర్తన చెందాలంటే ఏకాంతంలో దైవ ప్రేరణకై ప్రయత్నించాలి. క్రీస్తు ప్రభువు కూడా జ్ఞానస్నానం పొందిన తరువాత ఆత్మ ప్రేరితులై ఎడారిలోనికి కొనిపోబడి 40 పగుళ్ళు 40 రాత్రులు ఒంటరిగా ఉపవాస దీక్షలో తండ్రి దేవునితో గడిపి ఆయన అనుగ్రహమును పొంది తన శ్రమల మరణమునకై సిద్ధపడి తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. క్రీస్తు ప్రభుని శిష్యులమైన మనం ఆయన అడుగుజాడలలో నడవాలి. తపస్సు కాలంలో ఉపవాస దీక్షలో ఉండే మనం చేసే త్యాగక్రియలు మనల్ని పరిశుద్ధత వైపు నడిపించాలి. అందుకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. గడచిన జీవితం ఎలా ఉంది? నా మాటలు, చేతలు ఎందరికి మంచిని చేశాయి? ఎందరిని వంచాయి? ఎందరికి ఓదార్పునిచ్చాయి? ఎందరిని దుఃఖితులను చేశాయి? ఎందరిని గాయపరిచాయి? మరెందరిని స్వస్థపరిచాయి అని ప్రశ్నించుకునే సమయం ఇది. మన దాన ధర్మ క్రియలు 10 కంటపడకుండా చేయండి అని దేవుని వాక్కు మనకు బోధిస్తుంది. మనం చేసే క్రియలు దేవునికి మహిమను కలిగిస్తున్నాయా లేక మన ఘనతను ప్రకటిస్తున్నాయా అని తెలుసుకోవాలి. దేవునికి దూరమైన జీవితాన్ని తిరిగి క్రీస్తు ప్రేమలో భద్రపరచుకొని ఆయన అడుగుజాడలలో పయనించాలి. క్రీస్తు ప్రభుని శిలువ మార్గం మన జీవన విలువలను కాపాడాలని ప్రార్థించాలి. కనుక దేవుని ప్రియ బిడ్డలారా, రండి మనమంతా కలిసి మన కొరకై మరణించిన క్రీస్తు ప్రభుని పాదాల చెంతకు చేరి తపస్సు కాలం మనోపరివర్తన కాలంగా మారాలని కోరుకుందాం. ఓ క్రీస్తు ప్రభువా, నా పాపభారం నీకు శిలువ భారంగా మారింది. నీ కలువరి పయనం నాకు పరలోకపు బాటగా మారింది. నీవు చిందించిన రుధిరంలో నన్ను పరిశుద్ధపరచండి. నీ శిలువ మరణం మోక్షపు ద్వారాలను తెరిచింది. ప్రభు, నీవు నా కొరకు ఇంతటి మహాకార్యాన్ని చేస్తే నేను నీ కొరకు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఈ తపస్సు కాలం నాకు మనోపరివర్తనను కలిగించి నాలో నూతన జీవాన్ని నింపండి. నేను నా చుట్టూ ఉన్న వారిలో నిన్ను గుర్తించే భాగ్యాన్ని దయచేయండి. పరులకు నేను ఒక బాటసారినై శక్తిగా మారే మంచి మనస్సును నాకు ప్రసాదించమని వేడుకొనుచున్నాను. ఆమెన్.